అప్పుడు రాజు వాళ్ళిద్దరికీ నమస్కారం చేసి ఆ గోమందను చూపించాడు. ఒక్క పర్యం దీంట్లో ఉండే ఆవులు ఎన్ని కావాలో తీసుకొని వదిలేసేయండి, మీరు ఒక్కరికి వదిలేసేయండి దాన్ని. పెద్దాయన నువ్వైనా ఈ ఆవులు తీసేసుకో, నువ్వు ఈ ఆవుని ఇచ్చేసేయి, దీనిలాగే ఉన్నాయి కదా ఆవులను. అక్కర్లేదు మహారాజా, నాకు నిన్న ఇచ్చిన దానం ఆవే కావాలి. అప్పుడు ఈ గోవును చూసుకోమనేవాడు వచ్చి చెప్తాడు, స్వామి ఇది కొంచెం పొడుస్తుంది, పాలు కూడా తక్కువ ఇస్తుంది అన్నాడు. అంటే ఏదో మధ్యస్థగా ఏదో చేయాలని చెప్పేసి, పొడిచినా పర్వాలేదు, నన్ను చంపినా పర్వాలేదు, పాలు ఇవ్వకపోయినా పర్వాలేదు, పక్క చిక్కినా పర్వాలేదు, నాకు ఇదే కావాలన్నాడు. బాబోయ్ వీడు కూడా ఇదే, ఈ బ్రాహ్మడు కూడా లేదు 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 నాకు ఇదే కావాలా. అయ్యా నీకు సగం రాజ్యం ఇస్తానయ్యా అన్నాడు. అది రాజ్యం ఎవడికి కావాలా, నా చేత కాదు, రాజ్యం గీజం తీసుకొని నాకు ఇదే గోవు కావాలి, నాకు ఇదే గోవు. అయిన తర్వాత ఏదో న్యాయం తీర్మానం అయిపోయింది. వాళ్ళకు 1000 గోవుల్ని ఇచ్చాడు, ఈయనకు 1000 గోవుల్ని ఇచ్చాడు. నాకు ఏదో ఆ గోవును తానే పెట్టుకుని నేను చూసుకుంటానులే, ఇది పొడుస్తుందన్నారు, ఇది పాలు ఇవ్వదన్నారు, నేను చూసుకుంటాను, వదిలేశారు. 1000 గోవులు తీసుకున్నారు, లక్షణంగా డబ్బు తీసుకుని వెళ్ళిపోయారు. అయిపోయింది. కథ అంతా చెప్పుకొచ్చాడు ఈ గురువుగారు. చెప్పుకొని మీకు ఇప్పుడు ఆ పేడ ఒక గుట్టలాగా తయారైపోయింది. ఆ రోజు నుంచి దిన్నము పడుతూ వస్తుంది అది. ఇప్పుడు పెద్ద గుట్టలాగా అయిపోయింది. ఇప్పుడు దాన్ని మీరు కరిగించాలంటే ఈ కలియుగంలో మనుషులు వెనకలా ముందర యోచన చెయ్యరు, ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారు. అందుకని ఆ మాట్లాడతారు. మీరు ఒక నాటకం ఆడితే చాలు, మిగతా నేను చూసుకుంటాను. ఏమిటి, రేపు మీరు పిల్లకు పెండ్లి పెట్టుకున్నారు, అవును, పెండ్లి జరిగిన తర్వాత అల్లుడికి అంతా చెప్పండి, ఉండిందంతా కూతురుకు చెప్పండి, అందరికీ ఎవరికి కావాలనో నీ భార్యకు కూడా చెప్పుకోండి. ఏమంటే పెండ్లి అవుతూనే ఆ ఆడపిల్లని పెండ్లి అవుతూ ఉండగానే, తాళిబొట్టు అవుతూ ఉండగానే మీరు మీ కూతుర్ని చేయి పట్టుకొని అందరెదురుగా విగ్గకపోయి, నువ్వు చాలా బాగున్నావు, సుందరంగా ఉన్నావు అని అంటూ విగ్గకపోయి ఒక రూములో పోయి వేసుకొని తలుపు డమారని వేసుకోండి, మిగతా నేను చూసుకుంటాను అన్నాడు. ఇంత ఉపాయం చెప్పాడు. అయింది. పెద్దరాజులు అంతా జనమంతా ఉన్నారు. పెళ్లి అద్భుతంగా జరిగింది. ఇంకొక యువరాజుకు అల్లుడికి ముందుగానే అన్ని కథ చెప్పుకున్నాడు, లేకపోతే ఆయన ఏదో అయిపోతాడు కదా, చెప్పుకున్నాడు, అయిపోయింది. ఆ తాళిపొట్టు పడుతూనే బిడ్డను లేపి, నువ్వు చాలా బాగున్నావు, నీకోసమే నేను కాచుకున్నాను, ఇన్ని రోజులైనా నువ్వు వీడిని పెళ్లి చేసుకుంటే ఎట్లా అవుతుందని అని టక్కను ఇబ్బకపోయి టక్కను తలుపేసుకున్నాడు. అంతే. ఇక చూసుకోండి అబ్బావు, భోజనాలు లేదు, ఏమీ లేదు, అంతా మహారాజులు అనేవాళ్లే. ఏంటిది, ఎట్లా అయిపోయింది? అట్లా అందరూ అక్కడ ఉండే వాళ్ళందరూ కూడా చెడ్డరాజులే, నీచురాజులే. అక్కడ ఉండే వాళ్ళంతా చిత్రంగా మాట్లాడుకుంటూ ఉంటే అదేమైంది, గుట్టలాగా ఉండింది కదా, అది నిజంగా పేడ కాదు, మున్సిపాలిటీ, అది తెలుసా, అది కరిగిపోతూ వచ్చింది. టకటక 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 2-3 చేరుకొని యమభటులు టక 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 చేసిన వాడి పాపం ఆడిన వాడి నోట్లోగా టక్క 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 వాళ్ళ చిట్టాలో రాసి 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 పెడుతున్నా, తగ్గిపోయింది. అంత అయింది. ఈ మహానుభావుడు, ఈ మహాపండితుడు, శుద్ధమైన మహాపండితుడు, మహామేధావి ఇంటికొచ్చి స్నానం చేసి అనుష్ఠానం చేసుకొని భోజనానికి కూర్చున్నాడు. కూర్చున్న తర్వాత మెల్లగా భార్య వచ్చింది. ఏమండి రాజసభ, ఏషు నువ్వేం మాట్లాడతావు నాకు తెలుసు, ఇప్పుడు ఏం మాట్లాడద్దు, ఈ భోజనం కానీ తర్వాత మనం మాట్లాడుకుందాం. అయింది, సరే వడ్డిస్తుంది. సగంలో మళ్ళీ దగ్గర వచ్చి కూర్చో. అది కాదండి, ఎంతైనా కూడా నాకు తెలుసు నువ్వు ఏం మాట్లాడుతున్నావని తెలుసు నాకు, ఎంతైనా కూడా మళ్ళీ వదలటం లేదు ఆవిడ, తిప్పుకొని వస్తుంది. ఏంటండి ఇట్లా జరగకూడదు కదండి,
నువ్వు మాట్లాడద్దు, ఇప్పుడు నేను అన్నం తింటున్నాను, అన్నం తిననివ్వు నాకు. భలే బాగుంది ఈరోజు మునక్కాయ పులుసు చేశావు, అబ్బో 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 చాలా అద్భుతంగా ఉంది. ఆవకాయ చేశావు, అద్భుతంగా ఉంది. ఇది ఎంత బాగుంది. గోంగూర పచ్చడి చేశావు, చాలా బాగుంది. ఎంత అద్భుతంగా చేశావని వీడు పొగుడుతుంటే ఆవిడ వదలటంలే, అన్నీ వేస్తూనే ఉంది. రెండు మాటలు వేయటం అది కాదండి. మహారాజు తట్టుకోలేదు ఆవిడ, తట్టుకోలేకుండా మహారాజు మాత్రం ఈ నీచ బుద్ధి చేయకపోయింటే బాగుండండి, ఎంత పని అయ్యో ఎంత పని చేశావే. ఆ చెంచా వచ్చింది, సగం దీనికి సగం దానికి పోయింది. వాసన, ఆహారం అంతా వాసన అయిపోయింది. అయ్యో ఎంత పని చేశావే. ఉండిందే ఒకే చెంచా ఉండిందే, ఆ చెంచాలో సగం పత్ని నువ్వు, నా సగం నాలో పత్ని నువ్వు సగం కదా, మనం భార్యాభర్తలు ఇద్దరం కదా, సగం కదా. నీకు సగం చెంచా, నాకు సగం చెంచా, అంతే, ఫినిష్, సరిపోయింది. ఈ ఉపాయం చెప్పించిన వాడికే వచ్చినట్ట. ఇంత పెద్ద సోమి ఆవిడ, సోమి అని అంటే యజ్ఞాలతో కూర్చొని ఆవిడ అనుమానం పడచ్చా అండి? ముసలావిడ, ఆవిడికి తెలీదా? అదిగాక ఈయన తన మొగుడు చేసినటువంటి ఈ శాస్త్రం తనకు తెలీదా? ఈ కిటుకు అట్లా ఏం చేస్తావు? చేసినోడు పాపం, ఆడినోడు. అట్లా ఇక్కడ భీష్ముడిని చూసి అందరూ కూడా ఆ నీచరాజుల మాటలను అంతా విన్నాడు భీష్ముడు. నీచరాజులు ఊరికే ఉండరు, ఏదేదో మాట్లాడుకుంటారు, ఇష్టం వచ్చిన భావన చేసి పారేస్తారు, ఒక్క రాత్రి లోపల ఏదేదో చేసి పారేస్తారు. ఆ నాలుక, ఆచారము లేని నాలుక, నీ నీచ బుద్ధి వదులు నాలుక, ఎముక లేదు నాలుక. నీకు ఎముక ఉంటే కదా నొప్పి అవుతుంది, ఎముక లేదు అంటుంటుంది, లోడ 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 మాట్లాడుతుంటాం, చాటర్ బాక్స్ లాగా. ఇంకొకరి విచారం మనకెందుకండి? నీ విచారం నువ్వు చూసుకో. అందుకని ఎన్ని మాటలు ఈ మాట చెప్పానో తెలియక ఇక్కడ కూడా చెప్తున్నా. మహాభారతంలో కూడా వచ్చింది ఈ కథ, చూడండి. ఇక్కడ భీష్ముడు ఆ నీచరాజుల మాటలంతా విన్నాడు, చెవుడా అతనికి. వారిని చూసి ఒక్కసారిగా మండిపడి పైకి లేచాడు. కూర్చున్నవాడు పాపం, కూర్చున్నాడు, నిదానంగా యోచన చేస్తూ కూర్చున్నాడు, గడ్డాన్ని ఇట్లా అనుకుంటూ ఏదో కూర్చున్నాడు పాపం. ఎట్లా రా వీళ్ళ ముగ్గురిని ఒప్పించుకొని తీసుకుపోవటం అని ఏదో యోచన చేస్తున్నాడు తన పాడతను. తన తమ్ముని కోసం ఆ కన్యలను తానే వరించి వారిని తన రథం మీద కూర్చోబెట్టుకొని రాజులతో ఇలా అన్నాడు. తానే పట్టేసుకున్నాడు, తీసేసుకున్నాడు కూడా. ఓ వీరాది వీరులారా, వివాహం 8 విధాలుగా ఉందని విద్వాంసులు చెబుతున్నారు. వస్త్రాభరణాలతో అలంకరించి గుణవంతుడైన వరుడికి దక్షిణతో కన్యను సమర్పించటాన్ని బ్రహ్మ వివాహం అంటారు. ఆవులు, ఎద్దులు రెండిటినీ తీసుకొని కన్యాదానం చేయటాన్ని ఆర్ష వివాహం అంటారు. కొంత ధనం తీసుకొని కన్యని ఇవ్వటాన్ని ఆసుర వివాహం అంటారు. బలప్రయోగం చేసి కన్యను అపహరించటాన్ని రాక్షస వివాహం అంటారు. వధూవరులు పరస్పరం అంగీకరించుకొని పెళ్లి చేసుకోవటాన్ని గాంధర్వ వివాహం అంటారు. అని ఎంతెంత వివాహాలు చెప్పుకొని వచ్చారు. వధూవరులను ఒక చోట కూర్చోబెట్టి వారి చేత మేము గార్హస్థ ధర్మాన్ని పాటిస్తాము అని ప్రతిజ్ఞ చేయించి కన్య యొక్క తండ్రి ఇద్దరిని పూజించి సత్కరించి కన్యాదానం చేయటాన్ని ప్రాజాపత్య వివాహం అంటారు. ప్రజలకంతా తెలిసింది. యజ్ఞం చేసి ఋత్విక్కుకు కన్యని ఇవ్వటాన్ని దైవ వివాహం అంటారు. ఇన్ని విచారాలు జ్ఞాపకం పెట్టుకోవాలి మనం. వివాహాలు ఇలా 8 రకాలుగా ఉన్నాయని పెద్దలు అంగీకరించారు. వీటిని మీరు తెలుసుకోండి ఓ నీచులారా. వీటిలో మన వంటి క్షత్రియులు స్వయంవరమే ప్రశస్తమని భావిస్తారు. క్షత్రియులు స్వయంవరం, ఆ స్వయంవరంలో ఇతర రాజులందరినీ ఓడించి కన్యను తీసుకొని వెళ్ళి పెళ్లి చేసుకోవటం క్షత్రియుడికి అన్నిటికన్నా ఉత్తమమని ధర్మవేత్తలు అన్నారు. నేను అలాగే చేద్దాం అనుకుంటున్నాను. కనుక ఓ వీరులారా, శూరులారా, నేను ఈ కన్యలను బలవంతంగా తీసుకొని పోతున్నాను. మీ బల పౌరుషాలను ప్రదర్శించండి, మీ శక్తినంతా ఉపయోగించండి. నన్ను గెలవటానికన్నా గెలవటానికి ప్రయత్నించండి, ఓడించటానికైనా ప్రయత్నించండి.
నేను మాత్రం యుద్ధానికి సిద్ధం అని రాజులకు, కాశీరాజుకు చెప్పి కన్యలను వెంటబెట్టుకొని రథంలో వెళ్ళిపోయాడు, ఎత్తకపోయాడు. అంతే, పెట్టకపోయా. ఇంకా యోచనే లేదు అసలు. ఆయన చూస్తేనే భయం అందరికీ కూడా. ఆయన దగ్గరికి ఎవరు వస్తారు? ఆ మాటలు విని రాజులందరికీ అవమానమైపోయింది. ఆ పనిని సహించలేక కొంతమంది జబ్బులు చురుంచుకున్నారంటే మరికొంతమంది పండ్లు పటపటా కొరుకుతూ పైకి లేచారు. కొంతమంది తొడదట్టుకున్నారు. కొందరు మెడలోని ఆభరణాలు తీసి విసిరిగొట్టి కవచాలు, ఆయుధాలను ధరించారు. అప్పుడప్పుడే తక్షణం తమ తమ వాహనాలను ఎక్కి వాటిని ముందుకు దూగించారు, వెళ్ళారు. భీష్ముడు రథాన్ని వెంటాడి భీష్ముడి యుద్ధానికి కవించారు. వాళ్ళందరూ వచ్చారు, టక్కా పట్టా పట్టా పట్టా. భీష్ముడంతా కోపించి ఒంటరిగానే వారిని అందరినీ ఎదుర్కొన్నాడు. ఒక్కొక్కరిని కూడా ఒక దోమ నల్లులాగా. అప్పుడు ఘోర సంగ్రామమే జరిగింది. రాజులందరూ కలిసి 10,000 బాణాలను ప్రయోగించగా అవి గాలిలో ఉండగానే భీష్ముడు తన బాణాలతో వాటిని ముక్కలు 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 చేసి పారేశాడు. అవి కిందకే రాలేదు, అవి ముక్కలు రాలే, అంతే పుష్పాల్లాగా. తర్వాత రాజులు బాణవర్షాన్ని కురిపించారు. అందరూ మాట్లాడుకొని ఒక్కటే బాణవర్షం కురిపిస్తామను అని భీష్ముడికి కప్పేశారు మొత్తం బాణవర్షంతో. భీష్ముడు ఆ బాణవర్షాన్ని నివారించి 3 బాణాలతో రాజులందరినీ కొట్టి గాయపరిచాడు. ఎవరిని చంపలేదు. తొడగొట్టిన వాడికి తొడ మీద కొట్టాడు, భుజాలు తట్టుకున్న వాడికి భుజాలు కొట్టాడు. వాళ్ళ ఇష్టం. అందరికీ కూడా ఒక్కొక్కరికి ఒక్కటి ఏమేమి చేశారో అందరికీ ఒక్కొక్క 3 బాణాలు లెక్క పెట్టుకొని 3 బాణాలు వేశాడు. అందరికీ బాణ వర్షాన్ని కురిపించాడు. పట్ట 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 కంప్యూటర్ లాగా. అదే అంతగా నేర్చుకున్నాడు ఆయన. టక్క 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 ఎక్కడ వెళ్ళి కొట్టాలనో కొట్టేస్తున్నాడు. రాజులు 5 బాణాలను ప్రయోగించగా భీష్ముడు 2 బాణాలతో వాటిని తప్పి కొట్టాడు. వీళ్ల మీద వేస్తూ వాళ్ళది వచ్చేటువంటి బాణాలను తిప్పి కొట్టాడు. ఇలా ఆ యుద్ధం దేవదానవ యుద్ధంలాగా భయంకరంగా సాగింది. రణరంగంలో వీరులందరూ అలా చూస్తూ ఉండగానే భీష్ముడు వారి ధనస్సులను విరిచి, ఆ ధనస్సు ఉంటే కదా మళ్ళీ వీళ్ళు వేస్తారు అని చెప్పి ఏం చేశాడు? మొదటి పాపం వాడు బాణం వేస్తే బాణం కొట్టి పారేసేవాడు. ఇప్పుడేం చేశాడు? ఉండండి, వీళ్ళ మూలాధారానికి వేస్తాను, మూలం కూర్చొనే చోటుగా వేస్తానని చెప్పేసి ఏం చేశాడు? పట్టుకున్నటువంటి ఆ ధనస్సుకే టక్క కొట్టేశాడు. చక్క ఇరిగిపోయా. ధ్వజాలను, కవచాలను, తలాలను కూడా 100,000 కొద్దిగా ఖండించాడు. ఇక తట్టుకోలేకుండా ఖండించి పడించాడు. యుద్ధభూమిలో రథం మీద తిరుగుతూ అందరినీ మించిపోయాడు. అతడి నేర్పును, లాఘవాన్ని, హస్తలాఘవాన్ని, ఆత్మరక్షణ సామర్థ్యాన్ని చూసి శత్రువులే మెచ్చుకున్నారు. శత్రువులందరికీ మెచ్చుకున్నారట. అద్భుతం అని పొగిడారు. ఎంత అద్భుతం! మా కిరీటమే కింద పడేశాడు. కవచాలు మొత్తం కట్టుకున్నటువంటి కవచాలు కరెక్ట్గా బాణం కొట్టి వెళ్ళిపోయింది అది. అట్లా అందరూ పొగిడారు. అలా యుద్ధంలో భీష్ముడు వీరులు, శూరులు అనుకుంటున్న వారందరినీ సులభంగా జయించి 3 కన్యలతో, ఎవరు చచ్చిపోయారో ఎవరు బతికారో అది లెక్కలేదు, హస్తినకు బయలుదేరాడు. 3 కన్యలతో బయలుదేరాడు. ఇంతలో వెనక నుంచి శాల్వరాజు వచ్చాడు. ఆ శాల్వరాజు వచ్చి భీష్ముడితో యుద్ధానికి దిగాడు. ఆ శాల్వుడు మహాబలవంతుడు. ఎలాగైనా సరే స్త్రీని పొందాలి అనేటువంటి కోరికతో ఆ శాల్వుడు వేగంగా వచ్చి భీష్ముడితో, ఓరీ భీష్మ, నిలబడు, అక్కడే నిలబడు అని గర్జించాడు. భీష్ముడు ఆ మాటలు విన్నాడు. ధనస్సును, బాణాలను పట్టుకున్నాడు. రథాన్ని శాల్వుడి వైపు తిప్పుతూనే యుద్ధం ప్రారంభించి వేశాడు. వారి పోరు భయంకరంగా సాగింది. శాల్వుడిది, భీష్ముడిది. ఆ యుద్ధాన్ని రాజులందరూ ప్రేక్షకుల్లాగా తిలకించారు. అక్కడే ఉన్నారుగా ఇంకా సర్దుకుంటున్నారు. వాళ్ళంతా కింద పడిన వాళ్ళు సర్దుకుంటూ అందరూ చూశారు. శాల్వుడు 1000 కొద్ది బాణాలను భీష్ముడిపై కురిపించడాన్ని చూసినటువంటి రాజులు శాల్వుడిని మెచ్చుకున్నారు. అందరూ కూడా భీష్ముడు వారి మాటలు విని కోపించి సారథితో అతడికి ఎదురుగా రథాన్ని నిలుపు, గరుత్మంతుడు పామును పట్టి చంపినట్టుగా ఇప్పుడే నేను ఆ శాల్వుడిని చంపేస్తానని విజృంభించాడు. వరుణాస్త్రాన్ని ప్రయోగించాడు. శాల్వుడి రథానికి గల 4 గుర్రాలను కొట్టాడు. శాల్వుడి బాణాలను
తన బాణాలతో ముక్కలు చేసి ఆ సారథిని చంపేశాడు. ఇంద్రాస్త్రాన్ని ప్రయోగించి గుర్రాలను కూడా చంపేశాడు. అలా శాల్వరుడిని ఓడించి ప్రాణాలతో విడిచిపెట్టి కన్యలతో కలిసి భీష్ముడు హస్తినకు బయలుదేరాడు. ఓడించి వెనక్కి పరిగెత్తాడు శాల్వుడు. ఇతర రాజులు శాల్వుడు తిరిగి తమ రాజ్యాలకు చేరుకున్నారు. అందరూ సర్దుకొని ఎక్కడెక్కడ గాయాలైనాయని, ఎక్కడెక్కడ దెబ్బలు తగిలాయో ఆ దెబ్బలు తగిలిన చోటుకంత మందులు వేసుకుంటూ ఏదో చూసుకుంటూ నాకు ఎంత దెబ్బ తగిలింది, నాకు 2 బాణాలు పోయాయి అనుకుంటూ పాపం శాల్వుడు కూడా అవమానంతో అట్లా అందరూ తిరిగి వెళ్ళారు. భీష్ముడు అలా అందరినీ జయించి కాశీరాజు కన్యలను తీసుకొని ప్రయాణం కొనసాగించాడు. భీష్ముడు అతి కొద్ది కాలంలోనే నదులు, పర్వతాలు, వనాలను దాటి హస్తినాపురానికి చేరాడు. కాశీరాజు కుమార్తెలను కోడళ్లలాగా, చెల్లెళ్లలాగా తీసుకొని వచ్చి తన తమ్ముడైన విచిత్ర వీరుడికి అప్పగించాడు. ఇలా అలౌకికమైన పరాక్రమాన్ని ప్రదర్శించి తాను తెచ్చిన కన్యలను తల్లి అనుమతితో విచిత్ర వీరుడికి ఇచ్చి పెళ్లి చేయాలనుకున్నాడు. సరిగ్గా పెళ్లి చేసే సమయంలో కాశీరాజు పెద్ద కూతురైనటువంటి అంబ భీష్ముడితో ఇలా అంది: మయా సౌభపతి పూర్వం మనసాహి వృతః పతి తేన చాస్మి వృతా పూర్వం ఏష కామశ్చ మే పితుః. ఓ ధర్మాత్మ, శౌభపతి శాల్వుణ్ణి నా మనస్సులో నేను ముందే భర్తగా వరించాను. మహాత్మా, ఆయన కూడా నన్ను వరించాడు. మేమిద్దరూ ఇష్టపడ్డాం. అతనితోనే నా పెళ్లి జరగాలనేది మా తండ్రి కోరిక కూడా. స్వయంవరం జరిగి ఉంటే నేను శాల్వుడినే వరించేదాన్ని. ఉంటే వాడు కూడా కూర్చున్నాడు అక్కడ ఆయన. కానీ ఇంతలో నువ్వేం చేశావు? అసలు స్వయంవరమే జరగకోకుండా ఎత్తుకొని వచ్చేసావు అందరినీ కూడా. ఇప్పుడు మీకు విషయం తెలిసింది కాబట్టి ధర్మాత్ములు విచారించి ధర్మాన్ని ఆచరించండి అంది. వెంటనే భీష్ముడు అక్కడి బ్రాహ్మణులతో సంప్రదించాడు. కాశీరాజు పెద్ద కూతురైనటువంటి అంబను శాల్వుడి వద్దకు వెళ్ళమని అనుమతించాడు. అవునమ్మా తల్లి, నువ్వు వెళ్ళిపోమ్మా తల్లి, నువ్వు అక్కడికి. తర్వాత అంబిక, అంబాలిక అనేటువంటి 2 కన్యలను విచిత్ర వీరుడికిచ్చి పెళ్లి చేశాడు. విచిత్ర వీరుడు 16 సంవత్సరాలు గల ఆ అంబిక, అంబాలికలతో కామభోగాలను అనుభవించాడు. వారు విచిత్ర వీరుడు భర్తగా లభించటం తమ అదృష్టమని భావించుకున్నారు. ఇలా వారితో విచిత్ర వీరుడు 7 సంవత్సరాలు నిర్విరామంగా ఆనందించటంతో యవనంలోనే అతడికి క్షయరోగం వచ్చింది. అప్పుడు అతడి స్నేహితులు, ఆప్తులు, బంధువులు అందరూ పెద్ద పెద్ద వైద్యుల చేత చికిత్స చేయించారు. అయినా ఫలితం లేకపోయింది. సమయాలు లేకుండా ఎప్పుడు పడితే అప్పుడు కామభోగాలను అనుభవించడం చేత విచిత్ర వీరుడు సూర్యుడు అస్తమించినట్లుగా చిన్నతనంలోనే మరణించాడు. ఇక్కడికి అయిపోయింది. దీని ఒక పేజ్ లాగా అయిపోయింది. భీష్ముడు సోదరుడి మరణానికి చింతిస్తూ తల్లి ఆజ్ఞ ప్రకారంగా ప్రేత కార్యాలను శాస్త్రం చెప్పినట్టుగా చేశాడు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః.